ఒయ్యారం వలికించకే వదినమ్మా ఓ వదినమ్మా కొంట పిల్ల. అమ్మా బాబుకు పొద్దున్నే కాఫీ ఇవ్వాలి, తీసుకెళ్ళండి. వారు ఇంకా లేవలేదు రంగమ్మ. బాబు లేచేసరికి మంచం దగ్గర కాఫీ ఉండాలి. మోహన్ సంగతి నాకు బాగా తెలుసు. ఏమండి తలంతా నచ్చిపోతుంది ఏమిటండి? అదా అది బాల నడిపే తల ఇవ్వకుండా సిగ్గు లేకపోతే సరే ఇన్నేళ్ళు వచ్చినప్పుడు పిచ్చిదానా. ఏళ్ళు శరీరానికే, మనసు పొడుగుతున్నదే. అత్తయ్యారు ఎవరు? అత్తయ్యారు అత్తయ్యారు ఏమండి ఏమండి? ఎవరే ఏమిటే? మామయ్యారు అత్తయ్యారు అదే అలా పొయ్యి పడిపోయారు. అర్థండి. అవునండి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇల్లు ఇవాళ చేసుకున్నావా? అవునండి. పోయిన వైశాఖ వాళ్ళు చేసుకున్నావు అన్నారు. అప్పుడు అలా అనుకోండి, మీరు నమ్మేశారు. ఇప్పుడు ఇంతకాలం మీరు నాటకం ఆడారనమాట. అవునండి, ఒంటరిగా వస్తే అద్దెకివ్వరని జంటగా వచ్చాం. మీరు ఇల్లు ఇచ్చాక మెల్లిమెల్లిగా దగ్గరైపోయి ఈ వేటకి ఒకటయ్యాం. అబద్ధాలు ఆడి మమ్మల్ని మోసం చేస్తారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అత్తయ్య, మీ ఇంటి స్థలం వల్ల మేమిద్దరం ఒక ఇంటి వాళ్ళం. మేము ఎక్కడికి వెళ్ళినా మీ మంచి గురించి చెప్పుకుంటాం. వస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళు ఇక్కడే ఉండండి. వీల్లేదు, నీ ఇష్టం. ఈ ఇల్లు నాది. రండి బాబు, అంత ఇష్టం లేకపోతే మీరే వెళ్ళండి. కంగారు పడకండి మామయ్య గారు, అత్తయ్య గారు చాలా మంచి ఆవిడ. ఆవిడ ఒకవేళ మిమ్మల్ని పొమ్మన్నా సాయంత్రానికి మళ్ళీ రమ్మంటారు. అబ్బాయి మన సంగతి అత్త కనిపెట్టేశాడే. సరే ఊరుకోండి చంపడం. ఈ పూట మా ఇంట్లోనే మీకు భోజనాలు. రా తల్లి. వీళ్ళ పుణ్యమని ఇవాళ మంచి భోజనం దొరుకుతుంది. వదినా మాత్రం తీరిగ్గా కూర్చొని సరసాలు ఆడుకుంటున్నట్టున్నారు. రండి కూర్చోండి. వేలుడంత ఆడబడుతుంటే 7 రెక్కల సమానం అన్నారు. నువ్వు చూస్తే వట్టి మెత్తందాల్లా కనిపిస్తున్నావు. మరి ఎలా ఎగుతావు ఈ కొండ మిరపకాయతో? పో అత్త వదినా, ఇవన్నీ వట్టి అబద్ధాలు. నువ్వేమి నమ్మకం. ఏమోనమ్మా, నీ మొహం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. పో వదినా. ఉండండి పిన్ని, కాఫీ తీసుకొస్తాను. సరళ చీరలు ఏమాత్రం తెచ్చిందే మీ వదినే? 10,000 ఇచ్చి మా అన్నయ్యను కొనుక్కుంది. మీ వదిన వీణ బాగా వాయిస్తుంది అనుకుంటాను. ఏమో, నేను ఇంతవరకు వినలేదు. సుమతే, ఒక్క పాట పాడి వినిపించమ్మా. ఇప్పుడు ఎందుకు లేదు, కాఫీ తీసుకోండి. పాడాల్సిందే. పాడు వదినా. కచేరీలు పెట్టబోతున్నావా? ఏది కాదు, కచేరీలు చేస్తారు, గజాలకు దిగుతాం. ఇరుగు పొరుగుతో ఇలాంటి పరాజకాలు పచ్చిసంలా గిట్టావు. జాగ్రత్త. ఏమిటా సింగారింపు గంగిరెద్దులాగా? కూర్చో. నిన్నే కూర్చో. శాంతి, శాంతి, టిఫిన్ తిందురా. తమాషా కూడా నన్నెప్పుడు కసురుకోక వదినా. శాంతి, నేనెరుగని అమ్మను నాన్నను నీలో చూస్తున్నాను. శాంతి, అందుకే నీతో ఆడుకోవాలని పాడుకోవాలని ఆల్సిని ఒడిలో నిద్రపోవాలని ఉంటుంది వదినా. శాంతి, శాంతి,
పిల్ల రేపటి నుంచి ఓణీలు వేయాలి తెలిసిందా? అంతే ఏమిటా వెక్కిలవరు శాంతినేమనుకోండి, నేనే నవ్వించాను. వాళ్ళు నవ్విస్తావు రేపు కవిస్తాం. నాకు బాధ్యత తెలుసండి. నేనేం పసిపిల్లనా? అయినా వదిన ఆడబిడ్డలు నవ్వుకో. ఎదురు మాట్లాడుతున్నావు. నాకు ఈ నవ్వులు నైగరాలు నచ్చవు. వెళ్ళండి. రంగమ్మా బాబు, ఇదిగో నీ జీతం. ఈ రోజు నుంచి పని మానేయచ్చు. బాబు ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి పని అంతా వాళ్లే చూసుకుంటారు. ఇక నీ అవసరం ఉండదు. బాబు, పెళ్ళావంటే పని మనిషి కాదు. రంగమ్మ, అదంతా నీకు అనవసరం. ఉండు నాన్న. అమ్మా అమ్మా, మావయ్య ఎవరు అమ్మాయిని తీసుకొచ్చాడు. అమ్మాయా? ఎవర్రా ఈ పిల్ల? నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్ల కాదు, పెద్దదే. పేరు రమ. నీ మరదలకే. తా దూర సందు లేదు, మెడకో డోరట. ఏమమ్మాయి, తాడు బొంగరం లేక తిరిగేవాడు వీడే దొరికాడా నీకు? అసలు వీడెలా నమ్ముకుని వచ్చావు నువ్వు? అదేమిటక్కాయ్, ఆడవాళ్ళ ముందు ఇన్సల్ట్ చేస్తావు, అందులో భార్య ముందు. మేమిద్దరం కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఆయన కలిసి కాపురం చేద్దామని అనుకుంటున్నాం. మాకు కావాల్సింది నీ ఆశీర్వాదం. 10 కాలాల పాటు చల్లగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని హాయిగా బ్రతకండి. అలాగే. చూడమ్మారమ్మా, వీణ్ణి ఎలా దిద్దుకుంటావు? దిద్దుకోవడం అంటే ఇప్పటికే దిద్దేసింది. ఇంతకాలంగా మీ అక్కయ్య చేయలేని పని ఇప్పటికైనా ఈ అమ్మాయి చేసింది. అవును బాబా. చాలండి, మా చెప్పొచ్చారు. రామలో ఇదెవరు తెలుసా? మా మేనల్, మనకు కాబోయే అల్లు. ఏడాది తిరగకుండా వీడికి మంచి పిల్లలు కనివ్వాలి. నీకంతా తొందరే, ఊరుకోండి. తొందర లేకపోతే మళ్ళీ వీడు పెరిగిపోతాడు. పెరిగిపోతాడు. ఇది పోదా? ఒక్క చిరునవ్వు మా ముఖాన పారే మా జన్మ అది చూప మన్మధుని బాణం వలకు. అబ్బా భరించలేనురా. నిలువవే దంట జడల దాన వయారి హంస నడక దాన. నిలువవే దంట జడల దాన వయారి హంస నడక దాన. నినడకలు పులుకున్నది చాలా. అన్నయ్య, ఏమిట్రా మీరు చేస్తున్న పని? ఏం చేశాను? ఆడపిల్ల ఒంటరిగా కనిపించిందని పిచ్చి పిచ్చి వేసేస్తారా? ఏమిటా చంద్రం, ఏమిటి గొడవ? ఈయన చెల్లెని ఏదో అన్నానని పెద్ద పొడుచుకొచ్చింది. కూర్చావు లేని ముందు మిస్టర్, ఆవేశాన్ని కొంచెం హద్దులో పెట్టుకుంటే ఒంటికి మంచిది. నీ చెల్లెలు ఎవరి కళ్ళ పడకుండా ఉండాలంటే వంటింట్లో పెట్టి తాళం. శాంతి మునగళ్ళ మరి ఇప్పటి వరకు చదివించారు, రేపటి స్కూల్ మానే. అదేమిటండి సగంలో చదువు మానేమంటున్నారు? లేకపోతే అర్థమైన వాళ్ళందరితో మాట్లాడమంటావా? బాగుంది. ఎవరో ఏదో అన్నారని చదువు మానేస్తే ఎవరికి నష్టం? నువ్వేం చెప్పక్కర్లేదు. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలి. నువ్వు అగ్గురించావుగా మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్ లో. ఏం చేస్తున్నావు? ఏమీ చెయ్యక్కర్లేదు. కొంచెమైనా ప్రపంచ జ్ఞానం అప్పొద్దు. ఆడది ఎంతవరకు ఏ వయసు వరకు చదవాలో నాకు బాగా తెలుసు. దాన్ని స్కూల్కి వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళకూడదు. వెళ్ళి భోజనం వడ్డించు.